నీ కోమల రూప సంపదను కొనియాడ నాకు మాటలు రావు అంటే కోమలత్వం ఎంత ఇష్టమో ఆయనకు పునః పునః ఆయన మాటి మాటికి ఆ కోమలత్వాన్ని దయను ఆయన ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కోమలత్వం నశించింది. మనం బీజేడ పడ్డ తర్వాత అసలు కోమలమైనటువంటి పాటలు మన చెవికి రుచించవు, శ్రవణ పేయంగా ఉండవు, కర్ణ సుమగత్వాన్ని కలిగించవు. అందుకని సుకుమారత్వాన్ని ఈయన పోగొట్టుకోలేదు. అందులో గొప్ప కవిత్వం రాశాడు. వివేకానందుడి గురించి కూడా మాట్లాడుతూ సాదర మేగుర ప్రసర సార్ద్ర తడి కావాలి, సార్ద్ర మనమంతా ఆర్ద్ర ఘటాలు, లోపల తడిపోయింది, ఆర్ద్రత లేదు. కానీ వివేకానందుడి గురించి చెప్తూ ఆయన సార్ద్ర వచో విభవ రాముడివి నీవు అని అంటాడు వివేకానందుడు. ఎక్కడ చూసినా తడి, హృదయం, కరుణ, కోమలత్వం, చిన్నపిల్లల్ని ప్రేమించడం ఇవి ఎక్కడా బాగలేదండి. తరువాత మళ్ళీ ఇంకోసారి అంటాడు నీ మృదుమంగళోజ్వల నీవు మృదుమంగళోజ్వల వదాన్నుగా మృదువైన మంగళమైన ఉజ్వలమైనటువంటి నువ్వు వదాన్నుడు, వితరణశీలుడు, దాతవు, ప్రదాతవు అని చెప్తున్నాడు. ఇట్లా మళ్ళీ ఇది కాదు, ఇంకా ఆయన ఏమంటే 2 సార్లు నవనీతాలను కూడా తీసుకొచ్చారండి మనం ముందుకు. అంటే ఆయన అప్పుడు తీసుకొచ్చింది నవనీతం కావచ్చు, కానీ ఇప్పుడు తీసుకొచ్చింది కూడా నవనీతమైన అని అంటారు. నవనీతం ఎప్పుడైనా నవనీతమైన నవంగా నవ్యంగా తీసినది మాత్రమే నవనీతం అంటాను. ఎంతో గొప్పగా మాట్లాడతానంటే సంస్కృత అంటే సమాస కల్పన చాతుని చాలా గొప్పగా ఉంటుంది. చిలుకు కొండ అంటాడు, తెలుగు వచ్చు, తెలి వెన్నెలలు అంటాడు, తెలి వెన్నెలలు అంటాడు. తెలుగు సంస్కృతం రెండింటినీ కూడా ఉభయ భాషా కవి మిత్రుడు, వారి దయ ఉందేమో, పూర్వకవుల దయ ఉందేమో మరి అట్లా చెబుతాడు. ఇది కూడా ఏమన్నాడంటే చూడు, నవనీత నవ్య సుమనోజ్జజ తత్వమోహసేయుడే, సుమనోజ్జజ తత్వమోహసేయుడే, నవనీత నవ్య సుమనోజ్జజ తత్వమోహసేయుడే. అబ్జజ తత్వమోహసేయుడ అంటే పండితులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంగణంలో నేను దానికి వివరణ చెప్పవలసిన అవసరం లేదు కనుక అట్లా. మళ్ళీ ఒకసారి కైకేయి గురించి నవనీత చరితంపు నీది అంట. హృదయం కరిగిపోద్దండి, గుండె కదిలిపోద్దండి కైకేయి గురించి చెప్పడంలో. అంత గొప్పగా, ఇంత ఉదాత్తంగా, ఉన్నతంగా ఒక పాత్రను చిత్రీకరించడం. జయప్రకాశ్ మాలిన పులి అని ఆయన కన్నడంలో గాంధారి, అతనిలో గాంధారిని నేను అతను అనువదించాను. హృదయం కదిలిపోతుంది, హృదయం కదిలిపోతేనే సాహిత్యం, గుండెలో నాటుకుంటేనే, పాదుకొలుపుతేనే అది సాహిత్యం ఉంటుంది. తర్వాత మరి ఇప్పుడు శరణ్ గారు ఏదో మాట అన్నారు, బహుభాషావేత్త. ఇందులో వీరి బహుశా వేతృత్వం కూడా ఇందులో కనబడ్డది నాకు. మా 20 ఇదే వైజయంతిలోనూ మొదటి శీర్షికలోనే 2వ పద్యంలో 2వ పాదంలో మా 20 నీవచ్చు మానక మా హితమిత చూచుతూ కోయన సర్వకార్యములకు కైదండము సంగుతున్న నీ ఛాయలకి ఏమన్నాడు. ఈ కో అనటం ఏంటి? కో అనటం భగవంతుడు. కో అంటే ద్రావిడంలో భగవంతుడు. ఇది గొప్ప కోయిల్, కోయిల్ తాయి శిరందదు ఒక కోయిలు ఇల్లని తమిళంలో ఒక సామెత. తల్లిని మించిన కోవెల లేదు. ఇది కోవెల. ఆ కోవెలకు పూర్వరూపం ఏంటంటే కోయిల్, భగవంతుని యొక్క ఆలయం, నివాసం కనుక కోవెల, కోయిల్. ఆ కో అని కూడా అది నేను చెప్పకపోతే కొంత న్యాయం చేసిన వాడిని కాదు. అందుకని మనం అప్పుడే ప్రయోగం అంటే కోయమ్మ, కొండలలో కూడా భగవంతుని పిలుస్తాం. ఆ కోయమ్మ అంటే ఎవరో కాదు, కొండలలో ఉండేటువంటి దేవతనే. కో అంటే దేవుడు, కోయమ్మ అంటే దేవత మాతృమూర్తి. అట్లా మరి ఇందులో తెలుగు కూడా చాలా చక్కగా చేశాడు. నాకు ఒక చిన్న ఇదేంటంటే వీరు ఎంత ప్రయోగాలు చేశారంటే, బాగా తెలిసిన వాళ్ళు ప్రయోగాలు చేస్తే అవి సంప్రదాయాలుగా స్థిరపడతాయి. ఏమీ తెలియని వాడు ప్రయోగం చేస్తే అవి సంప్రదాయాలుగా స్థిరపడవు. ఈయన ఎంత గొప్పగా చెప్పాడు. ఒక చోట అవగత పరచు అన్నాడు. అవగతం అంటే సంస్కృతం, పరచు అంటే తెలుగు కలిపాడు. అవగత పరచు అన్నాడు, కలిపాడు.
అంటే సంస్కృతాన్ని, కచ్చమ పదాన్ని, తర్వాత తెలుగు ఈ పరచు చేయి ఇట్లాంటి వాటిని కలిపేశారు. తప్పు కాదు, నన్నయ్య వాడంటే తప్పు కాదు, మరి శేషం గారు వాడంటే తప్పు కాదు. తర్వాత ఇంకో చోట ఏం చెప్పారంటే ముత్తోయదులు అన్నాడు. ఈ ముచ్చెమటలు పెడతాయి, అన్న భాస్కర్ మాట్లాడుతుంటే ఆయన మాట్లాడడం చెప్పారు కాబట్టి పాపం మీకు ముచ్చెమటలు పెడతాయి, చల్లజంటలు వస్తాయి. ఈ ముచ్చెమటలు అంటే తెలుగు కదా, చల్లజంటలు అంటే తెలుగు కదా, మరి ఇదేమిటి ఈయన ముత్తోయదులు అంటున్నాడు. 3 తోయదులు భారతదేశానికి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అటు అరేబియా సముద్రం. కాబట్టి తోయది అంటే మనందరికీ తెలుసు సంస్కృతం. 3 కలిపేశాడు దాన్ని. ఆయనకు 3 వస్తే అదే పని చేస్తాడు. కవికి 3 వచ్చినప్పుడు రాస్తే ఇట్లా ఉంటుంది, తప్పు ఒప్పుగా పరిగణించబడుతుంది, అది తప్పుగా ఉండదుగా ఉండదు. పోతలను ఏమన్నారు కదా అంటే 2వ శ్రేణి కవిగా పరిగణించినట్టున్నారు. బహుశా ఆంధ్ర విమర్శకులు కావచ్చు. పోతలంత గొప్ప కవి ఉన్నారండి. ఎవరో మిల్టన్ లాఫీ స్టైల్ అంటామా, ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రిగైన్డ్, పాండమోనియం అని మనం ఏదో చెప్తూ ఉంటాం. సాటర్న్, ప్యారడైజ్ లాస్ట్, మిల్టన్ గురించి చెప్తూ ఉంటాం. నేను మొన్న ఎవరితో అంతకన్నా గొప్ప కవి మన పోతన, చాలా గొప్ప కవి. కనుక ఆ భావస్థితికి చేరినప్పుడు, ఆ తురీయ అవస్థకు చేరినప్పుడు, బాహ్యలోకాన్ని మరిచి నువ్వు హృదయగతంగా చెబుతున్నప్పుడు, కంఠగతంగా చెప్పకూడదు, నాభి అది నాలుక నుంచి రాకూడదు, నాభి నుంచి చెప్పగలరు మాట రాక అయినప్పుడు అది ఎట్లా ఉంటుంది. అందుకనే మరి ఈయన చాలా గొప్పగా ఆ కైకేయుడు, నేను ఈయన ఏమన్నానంటే మౌలిక, భవిష్యత్ అదేనా మౌలిక స్వతంత్ర మౌలిక స్వతంత్ర ఒక మాట మాట్లాడారు, అది ఊరికే రాలేదు. సృజనశీలత, ఎవరు మౌలికంగా ఆలోచిస్తారో, ఎవరు మూలభూతంగా ఆలోచిస్తారో, ఎవరు స్వతంత్రం అంటే విశృంఖలత్వం కాదు, స్వతంత్రం అంటే విశృంఖలత్వం కాదు. ఎవరు మౌలికంగా మూలభూతంగా ఆలోచిస్తారో, ఎవరు స్వతంత్రులై స్వయ విధానం చేయకుండా పరిమితమైనటువంటి స్వేచ్ఛకు లోబడి ఆలోచిస్తారో, ఎవరు సృజనశీలతను 2 చేతులు పెట్టి ఆరకుండా, దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకుంటారు, వాళ్ళు గొప్పతనం ఉంటారు. ప్రతిభతో చాలా రాయవచ్చు, కవిత్వం రాయవచ్చు. హృదయంతో రాసింది కవిత్వం, మెదడుతో రాసింది కవిత్వం, మెదడుతో రాసింది కవిత్వం, హృదయంతో రాసింది కవిత్వం. అడుగడుగున అనుగడుగున ప్రతి అక్షరంలోనూ ఈయన హృదయం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఈ పద్యాలు నిజం చెప్తున్నాను, చదవండి ప్లీజ్. చదివి నేను లక్ష్మణరావు గారికి ఏం చెప్తానంటే, సార్ శతకోటి నమస్సులు, పద్యం రాసే వాళ్ళకు దీన్ని మాతృకగా ఒరవడిగా తీసుకుని చెప్పండి సార్. పద్యం రాస్తే ఈ కండపుష్టి ఉండాలి. అంటే కండశర్కర లాగా అది పద్యం రాస్తే ఈ తరం రాస్తారు, రాయరని కాదు. ఎందుకంటే ఈ తరం మొత్తం పాడైపోయిందని ఎట్లా అంటాం మనం. మా తరంలో ఉన్న మా ఊరి పిల్లవాడే సృజన్ కుమార్ వచ్చారు, ఆయన నన్ను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి మా ఊరిలోనే మా అక్కయ్య విజయలక్ష్మి గారు వచ్చారు, వాళ్ళ అంటే సార్ పోయారు, కృష్ణరావు గారు, నేను, ఇంకో 2 కలిసి మేము అప్పుడు పైన పచ్చేసి 20-22 ఏళ్ళ వయసులో కవితలు రాశారు. అంటే హృదయం ఉన్న వాళ్ళు ఈ తరంలో కూడా ఉన్నారు, వాళ్ళకి ఎక్కించండి సార్ ప్లీజ్. లక్ష్మణరావు గారు మీతోనే ఇది. ఎందుకంటే మీరు పద్యాన్ని త్రిపుర విశుద్ధిగా ప్రేమిస్తారు, నేను పద్యాన్ని ప్రేమిస్తాను, వచన కవిత్వాన్ని కూడా ప్రేమిస్తాను, సార్ కూడా ప్రేమిస్తాను, అందులో అనుమానం లేదు. ఎందులో కవిత్వం ఉంటే దాన్ని ప్రేమిస్తాను. కనుక చాలా బాగా రాసినటువంటి కవిత్వం ఇందులో ఉంది. ఈ కైక కవిత్వం గురించి నేను చెప్పను, ఎందుకనంటే కేకయ్య రాజపుత్రి కేకయ్య విని, కేకయ్య రాజపుత్రి కేకయ్య అంటే అంటే ఏ వార్తకం అంటే ఆ కేకయ్యే విని, కేకయ్య రాజపుత్రి కేక విని ఈయన రాశాడేమో. కేక అంటే మనం ఒక దురదృష్టకర సన్నివేశంలో ఉన్నాం, సినిమాల్లో ఉన్న కేక మాత్రమే వినిపిస్తున్నది, మనకు పద్యంలో ఉన్నటువంటి కేక వినిపించట్లేదు. ఇది నిజానికి సినిమాల్లో ఉన్న కేక కన్నా కేకల దాతాంతము అనంతం.
మ్యాథమెటికల్ పరిభాషలో చెప్పాలంటే మాత్రం అది టేక్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ అని మనం చెప్పుకుంటాం. కనుక చాలా ఇంతకన్నా ఎక్కువ మనం చెప్పుకోలేము. ఎందుకంటే టైం ఒకటి నేను చూడవలసిన అవసరం ఉంది. పాపం నేను మాట్లాడలేక లక్ష్మణరావు గారు, సార్ మీరు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, బాగా మంచి పని చేశారు, దానికి వారసులై మీరు మంచి పని చేశారు. ఇట్లాంటి పద్యాలు నేను బాగా చదువుకుంటాను. పనికిరాని పద్యాలు అవతల పడేస్తాను. పనికిరాని పద్యాలు అవతల పడేసినప్పుడు పద్యం నాకు ఇష్టం కాదు అని కొంతమంది అనుకుంటారు. దానికి నేను కారణమే కాదు. మంచి పద్యాన్ని చదివినప్పుడు నన్ను మా వేణుగోపాలాచార్యులు వాళ్ళు ఎలా అంటారు, ఆ పద్యాలు ఏంటి సార్ ఎందుకు మురగబెడతారు అంటారు. లేదా భాస్కర ఉక్తులని 20 ఏళ్లలో రాసినటువంటి వేశాను, అనగానగా వేశాను. తర్వాత గోదావరి రాజని అంటూ ఆ మకుటం పెట్టి ఓ 1/2 శతకం రాశాను, కానీ మూలన వేశాను. కానీ పద్యం మీద నాకు చాలా ప్రేమ అండి. కవిత్వం మీద, మానవత్వం మీద అపారమైనటువంటి, అపరిమితమైనటువంటి, మరి అసీమితమైనటువంటి ప్రేమ. దాన్ని మనందరం కూడా కాపాడుకోవడానికి ఈ దివ్య ప్రాంగణంలో మనకు మంచి అవకాశం ఇచ్చారు వరప్రసాద్ గారు. మీరు వరప్రసాదమే. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. చివరికి ఒక మాట ఏంటంటే, ఒక్క మాట, విజయసారథి గారిని కూడా ఆధ్యాత్మిక పరంగా ఎలాగో వారు దేశమంతా ప్రపంచమంతా ఇదయ్యారు, సాహిత్యపరంగా కూడా మా లక్ష్మణరావు గారి తర్వాత ఈ తర్వాత వాళ్ళ యొక్క మరి సూచనల మేరకు వారి సాహిత్య మనం మళ్ళీ ఒకసారి దానికి ఉత్కర్ష కలిగించి ఒక చక్కటి విమర్శ వారి మీద రావాల్సిన అవసరం ఉంది. వారిని ఎప్పుడూ సాహిత్య రూపంలో కూడా చిరప్రతిష్ఠితం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్ నన్ను మన్నించాలి, పెద్దవాళ్ళు మీరు కదా.